నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలోనే సీఎం రేవంత్ రెడ్డిపై సొంత పార్టీలోనే అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయా? ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళెక్కడా? అంతా కొత్త వాళ్లదే రాజ్యమా అంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. అంతకంటే సంచలనం ఏంటంటే, రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా మద్దతు పలకడం. ఇదంతా చూస్తుంటే రేవంత్ రెడ్డిపై మహేష్ గౌడ్ కూడా తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారా? అసలు హస్తం పార్టీలో ఏం జరుగుతోంది? రేవంత్ ఒంటరవుతున్నారా? ఈ స్పెషల్ స్టోరీలో పూర్తి వివరాలు చూద్దాం. వివాదానికి కేంద్ర బిందువు యాదాద్రి టెంపుల్ ట్రస్ట్ బోర్డు సభ్యుల ఎంపిక. యాదాద్రి ట్రస్ట్ బోర్డును ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. అయితే స్థానిక ఎమ్మెల్యే అయిన తనను కనీసం సంప్రదించకుండానే ఈ సభ్యులను ఎలా నియమిస్తారంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి అస్సలు బాలేదంటూ ఆయన ఓపెన్ గానే కామెంట్స్ చేశారు. జనరల్ గా ఏదైనా పార్టీలో సొంత పార్టీ ముఖ్యమంత్రిపైనే ఏ నాయకుడైనా కామెంట్ చేస్తే ఆ నాయకుడిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు, ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు, అవసరమైతే పార్టీ నుంచే సస్పెండ్ చేస్తారు. కాంగ్రెస్లో కూడా ఇలాగే జరుగుతుంది. కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పూర్తిగా సమర్థించారు. అవును, స్థానిక ప్రజాప్రతినిధిని సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదని మహేష్ గౌడ్ బహిరంగంగానే అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై తాను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడతానని కూడా హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గారు మాట్లాడినారు, వారికి కూడా చెప్పినాను, నల్గొండ జిల్లా నాయకులను కానీ మమ్మల్ని సంప్రదించుంటే బాగుండేది అని వారు అన్నారు. నేను కూడా దానికి ఏకీభవిస్తాను, ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను. పీసీసీ చీఫ్ హోదాలో ఉండి సీఎం నిర్ణయాన్ని తప్పుపట్టేలా మాట్లాడటం వెనక ఉన్న అసలు వ్యూహం ఏంటి? రేవంత్ రెడ్డికి మహేష్ గౌడ్కు మధ్య గ్యాప్ ఇప్పుడే రాలేదు. దీనికి కొన్ని రోజుల క్రితమే పునాది పడిందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఇటీవల ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో మహేష్ కుమార్ గౌడ్కు వ్యతిరేకంగా కథనాలు వచ్చాయి. ఈ కథనాల వెనక సీఎం రేవంత్ రెడ్డి వర్గం హస్తం ఉందనే అనుమానాలు మహేష్ గౌడ్ వర్గంలో బలంగా నాటుకుపోయాయి. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని సమాచారం. తాజాగా రాజగోపాల్ రెడ్డికి మహేష్ గౌడ్ మద్దతివ్వడం రేవంత్ పై ఆయనకున్న అసంతృప్తికి బహిరంగ నిదర్శనమని పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు. అంతేకాకుండా మంత్రి పదవిపై మహేష్ గౌడ్ చాలా ఆశలు పెట్టుకున్నారని, అయితే రేవంత్ రెడ్డి మాత్రం తనను మంత్రిగా కాకుండా పార్టీ పదవితోనే సరిపెట్టేలా ప్లాన్ చేశారని పార్టీలో టాక్ నడిచింది. ఇది కూడా వారిద్దరి మధ్య సఖ్యత లేదనే వాదనను బలపరిచింది. ఇక ఈ వివాదం కేవలం రాజగోపాల్ రెడ్డి, మహేష్ గౌడ్లకే పరిమితం కాలేదు. కాంగ్రెస్లో చాలా బలంగా నలుగుతున్న ఒరిజినల్ వర్సెస్ వలస కాంగ్రెస్ వివాదాన్ని ఇది మళ్లీ తెరపైకి తెచ్చింది. టీడీపీ నుంచి వచ్చి సీఎం పీఠం దక్కించుకున్న రేవంత్ రెడ్డి పార్టీలో కేవలం తన సామాజిక వర్గానికి లేదా తన వెంట వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారనే భావన పాత కాంగ్రెస్ నేతల్లో ఉంది. రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలపై చాలా మంది సీనియర్లు లోపల రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రూపంలో ఆ అసంతృప్తి బయటపడింది. దీనికి పీసీసీ చీఫ్ తోడు కావడంతో రేవంత్ పై ఒక పెద్ద తిరుగుబాటు గ్రూప్ ఫామ్ అవుతోందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. కత్తి వెంకటస్వామి అనే మరో కాంగ్రెస్ నాయకుడు కూడా రేవంత్ రెడ్డిపై బహిరంగంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అది కూడా ఒక టీవీ ఛానల్ డిబేట్లో కుండ బద్దలు కొట్టేశారు. ఇటీవల ఒక టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటస్వామి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతోందని కామెంట్ చేశారు. ఆయన అక్కడితో ఆగలేదు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం తమకే లేదంటూ రేవంత్ రెడ్డికి పెద్ద షాకే ఇచ్చారు. నిజానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రేవంత్ రెడ్డి సీనియర్లను పక్కన పెట్టేస్తూ వస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో ఇప్పుడు సొంత పార్టీ నేతలే ఆయనకు బ్రేకులు వేసే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరి ఈ అంతర్గత తిరుగుబాటు నిజమేనా? ఒకవేళ నిజమే అయితే ఇది ఎక్కడి దాకా వెళుతుంది? మహేష్ గౌడ్, రాజగోపాల్ రెడ్డికి ఇంకెంతమంది మద్దతు తెలపబోతున్నారు అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.